ఎనాలజీ. ఇక్కడ వచ్చేసి వర్డ్ ఉంటే వర్డ్ ఎనాలజీ, నెంబర్స్ ఉంటే నెంబర్ ఎనాలజీ, లెటర్ ఉంటే లెటర్ ఎనాలజీ కింద మాట్లాడతాం మనం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ కూడా వర్డ్ ఎనాలజీకి సంబంధించి ఉంటాయి. మరి ఈ వర్డ్ ఎనాలజీ మాట్లాడాలి అంటే ఒక రీజనింగ్ ఒకటే కాదమ్మా, దీనిలో సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి జీకే అంటే కంట్రీస్, వాటికి రిలేటెడ్గా ఉన్న క్యాపిటల్స్, కరెన్సీస్, నేషనల్ గేమ్స్, నేషనల్ యానిమల్స్, నేషనల్ బర్డ్స్, నేషనల్ యాంబ్లమ్స్, ఇవన్నీ కూడా అంటే జాతీయాలకు సంబంధించి జాతీయ జంతువులు కానీ, జాతీయ పక్షులు కానీ, జాతీయ క్రీడలు కానీ, గేమ్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన ప్రైమరీ డేటా, ప్రాథమిక సమాచారము అనేది మన దగ్గర ఉంటే, దగ్గర మీన్స్ నోట్స్లో కాదమ్మా మైండ్లో ఉండాలి, మన దగ్గర ఉంటే వీటికి సంబంధించిన ఆన్సర్స్ 100% రైట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ మా దగ్గర లేదు సార్ అంటే ఇమీడియట్గా మనం ఏం చేయాలి అంటే ప్రైమరీ డేటా కలెక్ట్ చేసుకుని అవి వీలైనంత త్వరగా బై హార్ట్ చేసుకోవాలి. దానివల్ల యూజ్ ఏంటంటే వర్డ్ ఎనాలజీలో వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి వర్డ్ క్లాసిఫికేషన్లో ఇచ్చేస్తున్నాం, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్లో వర్డ్స్ వస్తాయి, తర్వాత ఆల్ఫాబెట్ టెస్ట్లో కూడా మనకి వర్డ్స్ రిలేటెడ్గా రావడం జరుగుతుందమ్మా. కాబట్టి ప్రైమరీ డేటా మీకు వచ్చి ఉంటే ఓకే, ఇన్ కేస్ రాకపోతే మాత్రం మనం గ్యాదర్ చేసుకుని వాటికి సంబంధించిన డేటా మొత్తం బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రైమరీ డేటా ఏం కావాలి మనకు తెలియాలంటే ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర నేను ఏం ప్రైమరీ డేటా కావాలనేది మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. దాన్ని బేస్ చేసుకుని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని అవి బై హార్ట్ చేసి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఐ మయోపియో. ఇక్కడ వచ్చేసి మనం ఇంగ్లీష్నే ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇక్కడ ఎక్కువగా మ్యాక్సిమం ఇంగ్లీష్నే తీసుకోవడానికి ట్రై చేయండి. మరి తెలుగులో ఇచ్చారు కంటే మనం చెప్పుకోవడానికి తెలుగులో ఇచ్చాం, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 99% ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేస్తాం. అంటే తెలుగు ఏమి ఇవ్వట్లా, ఐ అంటే అయ్యే ఇస్తాడు, ఇక్కడ అంటే కన్ను ఇచ్చాం, జస్ట్ అక్కడ వచ్చేసి మళ్ళీ ఐ అనేదే నోట్ చేస్తున్నారమ్మా. మయోపియో అని ఇచ్చారు, మరి దానికి తెలుగు మీనింగ్ మనకు తెలియాల్సిందే కదా. అంటే ఖచ్చితంగా వర్డ్కి సంబంధించిన ఎనాలజీ కానీ క్లాసిఫికేషన్ కానీ ఇంగ్లీష్ వర్డ్స్నే నేర్చుకుంటే బెటర్. మనకి తెలుగు ఎక్కడా ఇవ్వట్లేదు, మయోపియో మీన్స్ మయోపియో అని ఇస్తాడు, దాని మీనింగ్ మనకు తెలిస్తే ఆన్సర్ చేయగలం, అదర్వైజ్ చేయలేం. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఐకి సంబంధించి మయోపియో అని ఇచ్చాడమ్మా. ఐకి సంబంధించి మయోపియో అంటే కంటికి సంబంధించిన జబ్బు లేదా వ్యాధి, తెలుగులో మాట్లాడితే కంటికి సంబంధించిన జబ్బు లేదా వ్యాధి. ఇక్కడ మనకేమి ఇచ్చారు, టీత్ అని ఇచ్చారు. టీత్ అంటే పంటికి సంబంధించిన వ్యాధి, ఇక్కడ రిలేషన్ ఏదో ఒకటి ఉంటుంది, పంటికి సంబంధించిన, టీత్కి సంబంధించిన ఈ 4 ఆప్షన్లో ఒకటి ఉంటుంది. మీకు తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, తెలియకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్కి రండి. పంటికి సంబంధించింది ఇక్కడ గజ్జి అని ఇచ్చాడు, స్కిన్కి రిలేటెడ్గా సంబంధించింది కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. గజ్జి లేదా ఎగ్జిమా అంటారు, కంటికి సంబంధించింది కాదు, స్కిన్కి సంబంధించి, కాబట్టి ఫస్ట్ ఎలిమినేటెడ్. క్యాటరాక్ట్, ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ అనేది మనకి బాగా అలవాటు, శుక్లాలు అంటాం తెలుగులో. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు అని చెప్తారు కదా, కాబట్టి అది కూడా పంటికి సంబంధించిన వ్యాధి కాదు. ఇక రెండో మిగిలిపోయింది, పయోరియో ట్రకోమా. ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయాలంటే మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ట్రకోమా కూడా కంటికి సంబంధించిన వ్యాధి అమ్మ. ట్రకోమా కూడా కంటికి సంబంధించిన వ్యాధి, మనకు కావాల్సింది కంటికి కాదు పంటికి సంబంధించిన వ్యాధి. టీత్ అంటే పయోరియో అంటే చిగుళ్ళో వాపు వ్యాధి లేదా చిగుళ్ళు వెంట రక్తం కారణం, ఈ రెండిట్లో ఏదైనా మాట్లాడు. పయోరియో అంటే చిగుళ్ళు వాపు వ్యాధి లేదా చిగుళ్ళు వెంట రక్తం కారణం, కాబట్టి మనకు టీత్కి రైట్ ఆన్సర్ వచ్చేసి పయోరి. అంటే దీని ద్వారా అంటే ఈ క్వశ్చన్ మనం ఏమి ఇండికేట్ చేస్తుందంటే మనకున్న బాడీకి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క జబ్బు పేరు ఉంటుంది, ఆ నేమ్స్ అన్నీ కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఆ నేమ్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఎందుకు మీరు ఒకటి చెప్పారు కదా ఇది సరిపోతుందంటే 100% సరిపోవడం లేదు. ఎందుకు అంటే మనం చెప్పిన జబ్బు లేదా మనం చెప్పిన ప్రాబ్లమే ఎగ్జామ్లో ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదమ్మా. కాబట్టి ఏం చేయాలి, మనకు సంబంధించిన బాడీ పార్ట్స్ దానిలో ఫెమిలియర్గా వచ్చే అంటే రెగ్యులర్గా వచ్చేవి జబ్బులు లేదా వ్యాధులు కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం, వాటిని మనం రోజు ఒక 10 to 15 minutes చూస్తే సరిపోతుందమ్మా. బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైలీ చూడండి, చూస్తే మ్యాక్సిమం గుర్తుంటాయి. ఓకేనా. కాబట్టి ఈ ప్రాబ్లం ద్వారా మనం నేర్చుకున్నది 2 విషయాలు, ఒకటి జబ్బులు,
ఏ పార్టుకు వస్తుంది. రెండవది ఒకటి ఇంగ్లీష్లోనే నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మనం ఇంగ్లీష్నే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లేదా ప్రీవియస్ పేపర్ చూస్తే క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ ఉంటుందంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేస్తున్నారు తప్పితే తెలుగులో చేయట్లేదు. మనం కొన్ని ఇచ్చాం కానీ వాడు ఎగ్జామినర్ అయితే అలా ఇవ్వడమ్మా. నెక్స్ట్ పీకాక్ నెమలి, ఇది ఐడియా ఉంటుంది. ఇండియాతో రిలేషన్ ఉంది. పీకాక్కి ఇండియాకి రిలేషన్ ఏంటి మనందరికీ తెలుసు. ఇట్ ఈజ్ ఏ నేషనల్ బర్డ్, అంటే జాతీయ పక్షి. పీకాక్ ఈజ్ ఏ నేషనల్ బర్డ్, జాతీయ పక్షి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? బేర్ మీన్స్ ఎలుగుబంటి, తెలుగులో ఉంది. ఇక్కడ ఎగ్జామ్లో ఎవడు బేర్ అని ఇస్తాడమ్మ. బేర్ అని ఇట్లా రాసేస్తాడు అంతే. బేర్ అంటాడు తప్పితే క్లారిటీగా తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఉండదు. సరే, ఎనీహౌ బేర్కి సంబంధించి జంతువు అంటే నేషనల్ బర్డ్ అనమాట. ఇది ఏ దేశానికి నేషనల్ బర్డ్? ఆల్రెడీ నేను స్టార్టింగ్ అప్పుడే మాట్లాడాను. ప్రతిదీ జాతీయాలన్నీ రావాలి. మన దేశానికి సంబంధించింది ఒకటే అనుకుంటున్నారేమో. ఇక్కడ చూడండి ఆప్షన్లు ఏమున్నాయి? ఆస్ట్రేలియాకి ఎలుగుబంటికి సంబంధం లేదు, సో ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ అమెరికా, నో రిలేషన్. ఇంగ్లాండ్కి రిలేషన్ లేదు కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ రష్యా. అంటే రష్యా అనే కంట్రీకి నేషనల్ యానిమల్ వచ్చేసి ఎలుగుబంటి. అంటే ఇప్పుడు రష్యాకి నేర్చుకున్నారు కాబట్టి రేపు రష్యాని ఇవ్వాలని రూల్ ఏం లేదు. మన ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి, మనతో సంబంధాలు అంటే వాణిజ్య సంబంధాలు కావచ్చు, రాజకీయ సంబంధాలు కావచ్చు. బట్ ఇలాంటి సంబంధాలు ఏ దేశాలతో అయితే ఉంటున్నాయో ఆ దేశాలకు సంబంధించిన క్వశ్చన్సే మనకి ఇవ్వడం జరుగుతుందమ్మా. రాజకీయ సంబంధాలు కానీ, దౌత్య సంబంధాలు కానీ, వ్యాపార సంబంధాలు కానీ మనకి ఏ దేశంతో ఉంటాయో, ఈ రష్యాకి సంబంధించి మనకి ఫస్ట్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందమ్మా. మనకి మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ రష్యా అడిగారు. రేపు అమెరికా అడగవచ్చు, లేదా ఎనిమీస్ కూడా అడగవచ్చు. అంటే పాకిస్తాన్, చైనా సంబంధించి ఇలాంటి వాటి మీద కూడా అడగవచ్చు. కాబట్టి మనం ఎవరి అయినా సరే మినిమం ఒక 50 కంట్రీస్కి రిలేటెడ్గా నేషనల్ బర్డ్స్, నేషనల్ యానిమల్స్, నేషనల్ గేమ్స్ ఇలాంటివన్నీ నేర్చుకుంటే మనం సేఫ్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉందాం. ఇక్కడ కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి CLAW, క్లా అంటే పంజా. మనకి ఎగ్జామ్లో అయితే ఇలా ఇవ్వడం చెప్పుకుంటాం ముందే. క్లా అనేది తెలుగులో నోట్ చేస్తాడు. క్యాట్, ఈ క్యాట్కి క్లాకి రిలేషన్ ఏమన్నా ఉందంటే క్యాట్ పిల్లికి రిలేటెడ్గా పంజా ఉంటుంది. అంటే మనం జనరల్గా పంజా అనేవాడు టైగర్ కానీ, లైన్ కానీ వీటికి విని ఉంటాం. ఎందుకంటే వాటి కాళ్ళకి రిలేటెడ్గా పదునైన నైఫ్స్ అంటే గోర్లు ఉంటాయి. ఆ గోర్లని మనం పంజా అంటాం. యాక్చువల్లీ ఆ పంజా దెబ్బకి అయిపోతారని చెప్తారు కదా, అలాగే పిల్లికి కూడా పంజా ఉంటుంది. మనకి పంజా అంటే ఏం లేదమ్మా, జస్ట్ దాని సర్ఫేస్ అంటే కింద వచ్చేసి స్మూత్గా ఉండి పైన గోర్లు ఉండి అది చెట్లు కూడా ఎక్కడానికి లేదా గోడలు ఎక్కడానికి అది ఈజీగా ఉంటుంది, పట్టుకోవడానికి గ్రిప్ అనేది బాగుంటుంది. కాబట్టి ఈ క్యాట్కి సంబంధించి పంజా ఇచ్చారు. అదేవిధంగా హూఫ్స్ అంటే గిట్టెలు. హూఫ్స్ అంటే మనకి గిట్టెలు వస్తాయి. కాబట్టి గిట్టెలు అంటే మనకి ఏ జంతువుకి గిట్టెలు ఉంటాయని చూడాలి. ఆ గొర్రెకి గిట్టెలు ఉండవు. సింహానికి పంజా ఉంటుందని ఇప్పుడే మాట్లాడాం. ఏనుగుకి గిట్టెలు ఉండవు. ఇక మిగిలిపోయింది హార్స్కి రిలేటెడ్గా గిట్టెలు అనేది కాలు వెనక భాగాన్ని మనకి నాడాలని సంథింగ్ వేస్తూ ఉంటారు కమ్మ, అవి గిట్టెలు ఉన్న వాటికి వేస్తారు. అంటే మనకి మామూలుగా మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే మనకి ఎద్దులకి వేస్తారు ఎక్కువగా. మనం ఎద్దులు వ్యవసాయానికి ఉపయోగిస్తారు కాబట్టి ఎద్దులకు రిలేటెడ్గా కూడా గిట్టెలు అనేది కాలు వెనకాల వేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్లో అది లేదు కాబట్టి గుర్రం ఇచ్చారు. గుర్రానికి సంబంధించి కూడా గిట్టెలు అనేది యూజ్ చేస్తారు, దాని కాలు అడుగు భాగాన్ని ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆ జంతువులు వాటి పాదాలకు ఉండే పేరు, ఇక్కడ పిల్లికి అయితేనేమో క్లా, హూఫ్స్, గుర్రానికి అయితేనే హూఫ్స్, అలా ఇంకా కొన్ని యానిమల్స్కి రిలేటెడ్ కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన డేటా మనం కలెక్ట్ చేసి చదువుకోవాలి.